ఇస్రో చేపట్టిన రాకెట్ కి సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. చరిత్రలో మరో మైలురాయి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సిద్దమైంది. మరికొద్ది సేపట్లోనే ఖచ్చితంగా 5 గంటల 26 నిమిషాలకు ఈ చారిత్రక ప్రయాణం ప్రారంభం కానుంది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లబోతోంది ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. గతంలో GSLV MK3, ఇప్పుడు LVM-3. పేరేదైనా భారీ పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తికి నిదర్శనంగానే దీనిని ఇస్రో బాహుబలి అని కూడా పిలుస్తున్నారు. ఈసారి 4410 కిలోల బరువున్న CMS-03 అనే మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టనుంది రాకెట్. 4000 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని మన గడ్డపై నుంచి, అది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన రాకెట్తో పంపడం ఇదే తొలిసారి. ఈ అడుగుతో అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమలో పూర్తి స్వయం సమృద్ధి సాధించిన దేశంగా ఎదగబోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో మైల్స్టోన్ మిషన్ LVM-3M5 CMS-03 పై మరిన్ని వివరాలు అందించేందుకు 3 నిష్ణాతులు మనతో ఉన్నారు. చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ వి శేషగిరిరావు గారు. వీరు ఇస్రోలో 39 ఏళ్లకు పైగా సేవలు అందించిన సీనియర్ సైంటిస్ట్. LVM-3 ప్రయోగం జరుగుతున్న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇక మరొకరు డాక్టర్ గంజి వెంకటనారాయణ గారు. బాహుబలి రాకెట్ LVM-3 ప్రాజెక్టులో పాల్పంచుకోవడంతో పాటు ఇస్రోలో 35 ఏళ్లకు పైగా సేవలు అందించారు. రాకెట్ వ్యవస్థల రూపకల్పన, ఇంజనీరింగ్లో నిపుణులు. రైట్. ఇక 3 నిష్ణాతులు డాక్టర్ మూర్తి రామిళ్ల గారు, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త. మూర్తి గారు ఇస్రో వివిధ హోదాల్లో 30 ఏళ్లకు పైగా పనిచేశారు. అంతరిక్ష ప్రయోగాల, ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ ప్రాసెసింగ్, రాకెట్ నావిగేషన్లో నిపుణులు. రైట్. ముందుగా శేషగిరిరావు గారు మీతో మొదలు పెడదామండి. ఈ రోజు ఇస్రో అంతరిక్షంలోకి పంపిస్తున్న CMS-03 ఉపగ్రహం, దానిని మోసుకు వెళుతున్న LVM-3 రాకెట్ ప్రయోగం ప్రాధాన్యతలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులు కూడా అందరికీ నమస్కారం. GSLV మార్క్ 3 LVM-3 అనేది అంతరిక్ష పరిశోధనా సంస్థకి ఒక ప్రముఖమైన రాకెట్ అన్నమాట. ఎందుకంటే బయట దీనికి బాహుబలి అని కూడా పేరు. కారణం ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్లో ఇది 10 టన్నుల వరకు పేలోడ్ను తీసుకెళ్ళగలదు. అందువలన దీనికి బాహుబలి అని పేరు. ఆ తర్వాత మీరు జియోసింక్రనస్ శాటిలైట్ గనక ప్రయోగించాలి అంటే దాదాపు ఇది 5 టన్నుల వరకు తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ CMS-03 అనేది 4.4 టన్స్ అన్నమాట. సో ఇంత బరువు ఉన్న జియోసింక్రనస్ శాటిలైట్ని ప్రయోగించడం ఇది ప్రప్రథమం. ఈ దీనిలో చూడదలిచింది ఏంటంటే ఇది దాదాపు 43.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 642 టన్నుల బరువు ఉంటుంది. ఆ క్రింద ప్రథమ దశ గనక చూసినట్టయితే రాకెట్కు మధ్య భాగానికి ఇరుపక్కల సాలిడ్ ప్రొపెలెంట్ మోటార్స్ ఉంటాయి. ఒక్కొక్క సాలిడ్ ప్రొపెలెంట్ మోటారు 3.2 మీటర్ డయా అనమాట. ఈ 2 మోటార్లు అటుపక్క ఇటుపక్క మీరు చూసినట్టయితే ఇటు 3.2 అటు 3.2 6.4 మీటర్సు. మధ్యలో L1 టన్ అనే లిక్విడ్ రాకెట్ ఉంది. దాని డయామీటర్ వచ్చి 4 మీటర్లు. అంటే దాదాపు ఇటు చివరి నుంచి బ్రెడ్త్ కనుక తీసుకున్నట్టయితే 10 మీటర్లు పైన ఉంటుందన్నమాట. హైటు 43 మీటర్లు. ఇది ప్రథమ దశ చాలా బరువు ఉంటుంది. S200 అంటాం స్టాప్ ఆన్ మోటార్స్ని. 200 అంటే మీనింగ్ ఏంటంటే 200 టన్స్ ప్రొపలెంట్నే తీసుకెళ్తుంది. అది లోపల ఉంటుందన్నమాట. రెండు స్టాప్ ఆన్లు ఉన్నాయి కాబట్టి 2 × 200. L1 టన్ అంటే దాంట్లో ఉన్న ప్రొపలెంట్ 110 టన్నులు. అలాగే C25 అనే 3rd స్టేజ్. సో అందులో 25 టన్స్ క్రయోజెనిక్ ప్రొపలెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్నీ చేరిస్తే 642 కిలోలు. ఇది 8వ ప్రయోగం. GSLV మార్క్ 3 8వ ప్రయోగం. అంతకుముందు ప్రయోగాలు చేస్తున్నాము. కేర్ దీంట్లోనే చేసాము. GSLV 19 దీంతోనే చేసాము. OneWeb 1, OneWeb 2 సిరీస్ దీంతోనే చేసాము. చంద్రయాన్ 3 దీంతోనే చేసాము. కాబట్టి దీని యొక్క అంతకుముందు పూర్వపరాలు చూసినట్టయితే విజయ పరంపరలే తప్ప ఎక్కడా మనకి సమస్య ఎప్పుడూ తలెత్తలేదు. కాబట్టి ఈ ప్రయోగంలో కూడా 100%
సఫలీకృతం అవుతాం అనటంలో ఎటువంటి సందేహం లేదనమాట. శేషగిరిరావు గారు, ఇప్పుడు ఈ CMS-03 అనే పేరు ఎందుకు పెట్టారు? సిఎంఎస్ అంటే కమ్యూనికేషన్ శాటిలైట్. కమ్యూనికేషన్స్ అంతకుముందు ఏంటంటే మనకి ఇన్సాట్, జీసాట్ సిరీస్ ఉండేవి. ఆ సిరీస్ తర్వాత సిఎంఎస్ సిరీస్ మొదలెట్టారు. ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. కమ్యూనికేషన్స్ అయితే ఎవరు వాడుకుంటారంటే ఎవరైనా వాడుకోవచ్చు. ఇది దేశ రక్షణ వ్యవస్థకు పనికొస్తుంది, దేశ సమాజానికి పనికొస్తుంది. ఆ తర్వాత ఎవరైనా వాడుకోవచ్చు. దీంట్లో అనేక ఫ్రీక్వెన్సీలకు సంబంధించిన ట్రాన్స్పాండర్స్ ఉంటాయి అన్నమాట. UHF ఉంది, C బ్యాండ్ ఉంది, S బ్యాండ్ ఉంది, KU బ్యాండ్ ఉంది. కాబట్టి 15 ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. ఈ 15 ట్రాన్స్పాండర్లతో దేశంలో అనేక ప్రాంతాలని కనెక్ట్ చేయటమే కాకుండా ఇటు గల్ఫ్ దగ్గర నుంచి అటు చివర దాదాపు చైనా దాటి జపాన్ మొదల వరకు, ఇటు ఆస్ట్రేలియా దాకా, అటు పైన మరి భారతదేశం పైన జమ్మూ కాశ్మీర్ పైదాకా చూసినట్టయితే ఇది ఒక పెద్ద రెక్టాంగిల్. ఒక హాఫ్ ఆఫ్రికా కూడా కవర్ అవుతుంది. ఆ మధ్యలో ఉన్న ఓషన్స్ అన్ని కవర్ అవుతుంది. కాబట్టి మన వెసల్స్ మరి ఈ జలమార్గాల్లో ఉన్న వెసల్స్ కానివ్వండి, మరి ఏరోప్లేన్స్ కానివ్వండి, ఆ తర్వాత భూమార్గాల్లో కానివ్వండి, ఇటు చివరి నుంచి అటు చివరికి ఇందాక నేను చెప్పిన భూభాగాలతో పాటు సముద్ర మార్గాలకు కూడా ఈ కమ్యూనికేషన్స్ కవర్ అవుతాయి అన్నమాట. అయితే రక్షణ రంగ పరంగా ఈ భారీ సమాచార ఉపగ్రహానికి ఉన్న ప్రాధాన్యతలు ఏంటి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు రక్షణ పరంగా ఈ శాటిలైటే కాదు, ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినా వాడుకోవాలి అంటే మనం అనుకున్నాం ఇందాక ట్రాన్స్పాండర్స్ ఉంటాయని. ట్రాన్స్పాండర్స్ ఏం చేస్తారంటే క్రింద నుంచి ఎవరైనా సిగ్నల్స్, అది ఆడియో సిగ్నల్ కావచ్చు, డేటా కావచ్చు, వీడియో కావచ్చు, ఇంకా ఫైల్స్ కావచ్చు, ఏదైనా అప్లింక్ చేయటం అంటారు. అప్లింక్ చేసిన తర్వాత అప్లింక్ చేసిన సమాచారాన్ని అందుకుని దాన్ని యాంప్లిఫై చేసి మళ్ళీ డౌన్ లింక్ చేస్తుందన్నమాట. ఈ అప్లింక్ ఫ్రీక్వెన్సీ, డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీకి తేడాలు ఉంటాయి. ఎందుకంటే అప్లింక్లోనే డౌన్ లింక్ తీసుకోవాలంటే అది కొంచెం కష్టతరమైంది, జనరల్గా తీసుకోరు. కాబట్టి అప్లింక్ చేసిన తర్వాత డౌన్ లింక్ చేసేటప్పుడు ఈ సమాచారాన్ని బయట వాళ్ళు ఎవరు గమనించకుండా, ఇంట్రూడర్ ఎవరు ఆ డేటాను పట్టుకోకుండా ఉండాలి అంటే దానికి ఎంక్రిప్షన్, డీక్రిప్షన్, ఆ తర్వాత ఇటువంటి డేటా సమాచారాన్ని ఎవరు అందుకోవడానికి వీలు లేనటువంటి క్రోడీకరణ చేసి ఈ అప్లింక్ చేస్తుంటారు. అదే క్రోడీకరణ ప్రకారం డౌన్ లింక్ చేస్తారు. ఇలా అందుకోవటం వల్ల ఏంటంటే సమాచారాన్ని అందిపుచ్చుకోవటంలో గోప్యత, ఎవరికి కనపడకుండా, ఒకవేళ అందినా కూడా వాళ్ళు దాన్ని డెసిఫర్ చేయటానికి, అంటే దాన్ని అనాలిసిస్ చేసి దాంట్లో ఉన్న డేటాని తస్కరించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇలా పకడ్బందీగా చేసుకున్న వ్యవస్థ ఏ శాటిలైట్లు ఉపయోగించినా అది రక్షణ రంగానికి ఉపయోగపడుతుంది. ఓకే, వెంకటనారాయణ గారు, LVM-3 రాకెట్ ను ఇస్రో బాహుబలి అని ఎందుకు పిలుస్తారు? అంతగా దీని రూపకల్పనలో ఉన్న ప్రధాన ప్రత్యేకతలు ఏంటి? నమస్కారం అండి. సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ ఇస్రోకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎస్ ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ శేషగిరి గారు చెప్పినట్టు, సో దీన్ని మామూలుగా బాహుబలి రాకెట్ అని చాలా ముద్దుగా పిలుచుకుంటారు. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఇస్రోలో ఉన్నటువంటి PSLV రాకెట్, GSLV రాకెట్, ఇప్పుడు LVM-3 లేదా GSLV Mark 3 రాకెట్ ఏదైతే ఉన్నాయో ఆపరేషనల్ రాకెట్స్, 3 రాకెట్లలో కూడా అత్యంత శక్తివంతమైన, ఎక్కువ భారం ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మనకు కక్షలో పెట్టే కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్ కాబట్టి సో దీన్ని బాహుబలి అని చెప్పి, అంటే ఇప్పుడు మనం ఎవరైతే ఎక్కువ శక్తివంతమైన వారిని మనం బాహుబలి అంటాం. ఆ పరిగణలోకి తీసుకుంటే ఈ మనకున్నటువంటి 3 లాంచ్ వెహికల్స్ లో PSLV, GSLV అండ్ LVM-3 కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి బాహుబలి అని చెప్పి పిలుస్తారు. అండ్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్స్, మామూలుగా మనకు యూస్ఫుల్ ఆపరేషనల్ ఆర్బిట్స్, లో ఎర్త్ ఆర్బిట్ అంటే 400 to 1000 కిలోమీటర్స్, లేదంటే జియో స్టేషనరీ 36,000 కిలోమీటర్స్. ఈ 2 మామూలుగా ఆర్బిట్స్. మనం ఈ రాకెట్లు మనం కంపేర్ చేసుకుంటే PSLV లో ఎర్త్ ఆర్బిట్ సో 2 tons, GSLV 4 tons, LVM-3 10 tons. అదే ఇప్పుడు మన
శాటిలైట్స్ మన రాకెట్స్ అన్ని కూడా ఇస్రో ఉన్నటువంటి రాకెట్స్ అన్ని కూడా ఇట్ ఈస్ మల్టీ ఫంక్షనల్, మల్టీ పర్పస్. మనం ఏ రాకెట్ నైనా ఏ కక్షలో కోసమైనా మనం వాడుకోవచ్చు. లియో నుంచి, లో ఎర్త్ నుంచి, జియో స్టేషనరీ నుంచి, ఈవెన్ మూన్కి పంపించడానికి కూడా మనం పిఎస్ఎల్వి వాడాము, మనం LVM-3 కూడా వాడాము. ఇప్పుడు మనం జియో స్టేషనరీ కెపాసిటీ కనుక ఈ 3 రాకెట్లు మనం కంపేర్ చేసుకుంటే, సో పిఎస్ఎల్వి 1.2 టన్స్ జియో స్టేషనరీ ఆర్బిట్కి తీసుకెళ్లగలదు. అదే జిఎస్ఎల్వి అయితే అరౌండ్ 2 టన్స్, LVM-3 అయితే 4 టన్స్ వరకు డిజైన్ చేసింది అనమాట. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకున్నా సరే ఇది ఎక్కువ శక్తివంతమైంది కాబట్టి దీన్ని బాహుబలి రాకెట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే మూర్తి గారు, CMS-03 ఉపగ్రహం బరువు దాదాపు 4,410 కిలోల బరువు అని చెప్తున్నారు. ఆ స్థాయి ఉపగ్రహాల ప్రయోగాల్లో స్వయం సమృద్ధి సాధించడం ఎందుకు అవసరం? మీకు నమస్కారం అండి. ప్రేక్షకులకి ఇస్రో వారికి ముందస్తు బెస్ట్ విషెస్. మన పెరుగుతున్న అవసరాల కొద్దీ ఉపగ్రహాల సంఖ్య పెరగాలి, అంటే ఉపగ్రహాల ప్రయోగాలు, రాకెట్ల సంఖ్య పెరగాలి. దీనికి ఇంకో మార్గం, సొల్యూషన్ ఏమిటి అంటే ఒకే ఉపగ్రహంలోనే ఎక్కువ బరువైన, ఎక్కువ రకాల పేలోడ్స్ని పెట్టి పంపించడం. దానివల్ల రోజు రోజుకి ఉపగ్రహాల భారం పెరుగుతోంది. దాని గురించి మనం PSLV నుంచి GSLVకి వెళ్ళాం. ఇంతకు ముందు చెప్పినట్లుగా GSLV నుంచి GSLV Mark 3 అని వెళ్ళాం. అంతకు ముందరి రోజుల్లో వేరే దేశాల మీద ఆధారపడవలసి వచ్చేది ఎక్కువ బరువు ఉన్నప్పుడు. ఈ రోజు ఇవాళ ప్రయోగిస్తున్నది ఇస్రో చరిత్రలో ఒక మైలురాయి, మొదటి మెట్టు మాత్రమే, 4.5 టన్నులు ఇంచుమించుగా. కానీ రాబోయే రోజుల్లో గగన్యాన్ కోసం 7.5-8 టన్నుల ప్రయోగాన్ని ఇస్రో చేపట్టవలసి ఉంది. దానికి మధ్యలో ఒక 2-3 నెలల కాలంలోనే అమెరికాకి చెందిన బ్లూబర్డ్ అనే శాటిలైట్, అది 6.5 టన్నులు, 6,500 కేజీల శాటిలైట్ ని ఇస్రో ప్రయోగించబోతోంది. అది ఒకనాడు మన పెరుగుదలని సహించలేకపోయినటువంటి అమెరికాకి చెందిన ఉపగ్రహం కావడం భారతీయులుగా గర్వకారణం కాగా, మన ప్రయాణంలో, మన గగనయాన్ వైపు ప్రస్థానంలో అది ఒక ముఖ్యమైన మైలురాయి కాబోతుంది. ఈ ప్రకారంగా మనం మన రాకెట్ల మీద మన శాటిలైట్లను ప్రయోగించడం అనేది పూర్తి స్థాయిలో వచ్చింది కనుక ఇక నుంచి మనకు స్వయం సమృద్ధితో పాటు ఆత్మనిర్భర్ భారత్ అన్న పద్ధతిలో మన ప్రయోగాలు మనమే మన నేల మీద నుంచే చేసుకోవడానికి వీలుగా ఉంది. శేషగిరావు గారు, CMS-03ని మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని అంటున్నారు. అంటే ఏంటి? ఇది సాధారణ కమ్యూనికేషన్ ఉపగ్రహాల కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఇది ఎందుకు మల్టీ బ్యాండ్ అంటామంటే, ఒక బ్యాండ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ అని అనుకోవచ్చు మనం. ఇక్కడ దాదాపు అంతకుముందు జియోసింక్రనస్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ C బ్యాండ్లోను S బ్యాండ్లోనూ ఉండేవి ఒకప్పుడు. కానీ రాను రాను మనకి డేటాని ఎక్కువ పరిమాణం తీసుకుని అందిపుచ్చుకున్న అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా C బ్యాండ్, S బ్యాండే కాకుండా KU బ్యాండ్లో కూడా ఈ ప్రసారాలు పైకి అప్లింకింగ్, డౌన్ లింకింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇవి 4,400 కేజీలు ఉంది కాబట్టి, ఉదాహరణకి ఒక ట్రాన్స్పాండర్ బరువు ఒక 100 కేజీలు ఉండేటైతే ఈ 100 కేజీలు ఉన్న ట్రాన్స్పాండర్లని ఒక 10 ట్రాన్స్పాండర్లు తీసుకుంటే 100 × 10 అదే 1000 కేజీలు అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ బరువు 2,000 కేజీలు కనుక ఉండేటైతే ఏమవుతుందంటే మీకు బయట ఉన్నటువంటి మెటల్ మాస్ బరువు కానీ లేదా ప్రొపలెంట్ బరువు కానీ దాదాపు 60% వరకు తీసుకుంటుందన్నమాట. కానీ ఇప్పుడు C బ్యాండ్కి ఒక శాటిలైటు, S బ్యాండ్కి ఒక శాటిలైటు, KU బ్యాండ్కి ఒక శాటిలైటు పెట్టుకుంటే 3 లాంచ్ చేయాలి. మూడింటిని అక్కడ జియోసింక్రనస్ శాటిలైట్ని పెట్టాలి అంటే లొకేషన్ అని ఉంటుంది. ఆ లొకేషన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదనమాట. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి ఈ లొకేషన్లోనే పెట్టుకోవాలి అన్నట్టుగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుని అలాట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ CMS-3 శాటిలైట్కు మనకు 74 డిగ్రీ లాంగిట్యూడినల్ ఈస్ట్లో పెడతారు.
పెట్టడమే కాదు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక్కొక్క బ్యాండ్కి ఒక్కొక్క శాటిలైట్ పెట్టాలంటే లాంచింగు, ఆ తర్వాత మనకి అక్కడ కక్షలో పెట్టడానికి లొకేషన్లు కావాలి. అలా కాకుండా అన్ని బ్యాండ్స్, సి బ్యాండ్, ఎస్ బ్యాండ్, యుహెచ్ఎఫ్ బ్యాండ్, కేయూ బ్యాండ్ అన్నీ ఒకే శాటిలైట్లో పెట్టడం వలన దీనికి మల్టీ బ్యాండ్ అంటారనమాట. ఈ మల్టీ బ్యాండు మళ్ళీ చాలామంది అనుకుంటారు ఒక బ్యాండ్ ఆపరేట్ చేస్తే మిగతా బ్యాండ్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయాలని అవసరం లేదు. ఈ మల్టీ బ్యాండ్స్ సైమల్టేనియస్గా మీరు స్విచ్ ఆన్ చేసి అన్ని బ్యాండ్స్లోనూ మీరు పని చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాండ్స్ ఒక్కొక్క ట్రాన్స్పాండరు కొన్ని స్పాట్ ట్రాన్స్పాండర్ అంటారు, కొన్ని స్టీరబుల్ ట్రాన్స్పాండర్ అంటారు. స్పాట్ ట్రాన్స్పాండర్ అంటే ఒకసారి మీరు స్విచ్ ఆన్ చేసిన తర్వాత దాని యొక్క బీమ్ యొక్క ఫుట్ ప్రింట్, ఒక సర్క్యులర్ ఫుట్ ప్రింట్ ఒక ప్రదేశానికి నిర్దేశింపబడుతుంది. అదే స్టీరబుల్ అనుకోండి, ఆ ఫుట్ ప్రింట్ను అటు ఇటు కదల్చడానికి వీలవుతుంది అనమాట. ఇది స్టీరబుల్ బీము ఉంటుంది, వైడ్ బీము ఉంటుంది, స్పాట్ బీము ఉంటుంది, మల్టీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇవన్నీ చేయటం వలన దాదాపు సుదీర్ఘ ప్రాంతాలు, ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ చుట్టుపక్కల ఉన్న సుదీర్ఘ ప్రాంతాలు దాదాపు 2000 కిలోమీటర్లు నార్త్, ఈస్టు, తర్వాత సౌత్, వెస్ట్ ఎక్కడున్నా కూడా సైమల్టేనియస్గా ఏ వ్యవస్థ నుంచి అయినా కానీ, భూ వ్యవస్థ కానివ్వండి, సంచార వ్యవస్థ కానివ్వండి, తర్వాత నావికా వ్యవస్థ కానివ్వండి, ఈ యొక్క సమాచారాన్ని అందిపుచ్చుకోవటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో చేస్తారు. కాబట్టి సైమల్టేనియస్గా మన సమాచారాన్ని అందుకుని ఒక కంట్రోల్ సెంటర్లో కూర్చుని మానిటర్ చేసుకోవటానికి కానీ, లేదా ఒక సర్వర్కి తీసుకువెళ్ళి మనం నిక్షేపింపజేయటానికి కానీ, లేదా ఒకళ్ళు మాట్లాడుకోవటానికి కానీ, ఆఫీసుల్లో పనిచేయటానికి కానీ వీసాట్ టెర్మినల్స్ ఉన్నాయి. వాటి ద్వారా వీటి యొక్క అప్లింకింగ్, డౌన్ లింకింగ్ చేస్తూ మనం సమాచారాన్ని అందుకోవచ్చు అనమాట. అందువలన ఈ ప్రాముఖ్యత వచ్చింది. మల్టీ బ్యాండ్ శాటిలైట్ ఎట్ 74 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్లో పెడతారు. కానీ ఇది 36,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కక్ష. మనం ప్రస్తుతం తీసుకెళ్తున్న రాకెట్లు ఒక దీర్ఘ ఎలిప్స్ అంటాం మనం, లాంగ్ ఎలిప్స్ 170 కిలోమీటర్స్ ఇంటూ 29,000 కిలోమీటర్స్ ఆర్బిట్లో పెడుతుంది. అంటే భూమికి దగ్గర దూరం 170 కిలోమీటర్లు, అతి దూరంగా 29,000 కిలోమీటర్ల దూరంలో ఇది పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు. అంటే బాహుబలి రాకెట్ తీసుకెళ్ళి ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెడుతుందన్నమాట. ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ మనం అనుకున్నాం 170 కిలోమీటర్లు ఇంటూ 29,000 కిలోమీటర్లు. కానీ మనకు కావాల్సింది ఎంత? భూమధ్య రేఖ చుట్టూతా 36,000 కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్ళాలి. ఈ 36,000 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి అంటే 170 ఇంటూ 29,000 కిలోమీటర్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళాలి అంటే శాటిలైట్లో ఉన్నటువంటి ఇంధనాన్ని వాడుకోవాలన్నమాట. ఈ శాటిలైట్లో ఉన్న ఇంధనాన్ని ఈ యొక్క ఉపగ్రహం 170 ఇంటూ 29,000 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్నప్పుడు ఎప్పుడైతే అపోజీ దగ్గరికి వస్తుందో అప్పుడు ఈ ఇంధనం ప్రజ్వలింపజేసి కొంచెం 2-3 పద్ధతుల ప్రకారం ఈ 36,000 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్లి ఈ 74 డిగ్రీ లాంగిట్యూడ్లో పెడతారనమాట. దీన్ని జియో సింక్రనస్ ఆర్బిట్లో పెట్టడానికి ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి తీసుకెళ్ళటం అంటారు. ఓకే, వెంకటనారాయణ గారు, సాధారణంగా LVM-3 రాకెట్ 4,000 కిలోల వరకు పేలోడ్ని జీటీలోకి తీసుకెళ్లి వెళ్ళగలదు. అయితే ఈసారి 4,410 కిలోల ఉపగ్రహాన్ని పంపడానికి ఇస్రో ఏ సాంకేతిక మార్పులు చేసింది? చాలా మంచి ప్రశ్న అండి. ఇది ప్రేక్షకులందరికీ కూడా మంచి ఉపయోగకరమైనటువంటి ప్రశ్న. ఇది మామూలుగా ప్రతి రాకెట్ PSLV కానీ, GSLV కానీ, LVM-3 కానీ ఇది ఇస్రోలో ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ప్రతి ఒక్క సాటిలైట్, ప్రతి ఒక్క లాంచ్కి సమ్ అప్గ్రేడ్మెంట్, సమ్ అడ్వాన్స్మెంట్స్ చేస్తూ పేలోడ్ యొక్క కెపాసిటీని పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. మీరు అన్నట్టుగా యాక్చువల్గా అది ఒరిజినల్ డిజైన్ 15 years బ్యాక్ డ్రాయింగ్ బోర్డు మీద LVM-3 డిజైన్ చేసినప్పుడు దీని యొక్క సామర్థ్యం 4 tons, 4 టన్నులు, అంటే 4,000 kgల బరువు ఉన్నటువంటి సాటిలైట్ని జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో తీసుకెళ్లగలిగే శక్తి సామర్థ్యం లాంచ్ వెహికల్ గా మనం రాకెట్ గా దీన్ని మనం రూపొందించాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని
ప్రతి లాంచ్ ఇది 8వ లాంచ్ ఇది ఫర్ ది LVM-3కి. ఇది 7 సక్సెస్ఫుల్ గా మనం చేశాము, ఇంక్లూడింగ్ చంద్రయాన్-3. ఇప్పుడు చంద్రయాన్-2 కూడా LVM-3 అనే మనం వాడాము. మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రోజు ఈ 4,400 kgs అడిషనల్ బోనస్ మనం ఎక్కువ అని చెప్పి ఒరిజినల్ డిజైన్ కంటే మాట్లాడుతున్నాము. ముఖ్య కారణాలు ఏంటంటే మనకు కోర్ స్టేజ్ ఉంది. ఇప్పుడు మన డాక్టర్ శేషగిరిరావు గారు చెప్పినట్టుగా లిక్విడ్ స్టేజ్ ఉంది మధ్యలో, 4 మీటర్ డయామీటర్ ఉన్నటువంటి L110 స్టేజ్ అని చెప్పి అంటాము. సో దాంట్లో ప్రొపల్లెంట్ 110 kgs ఉంటుంది, 110 టన్స్ ఉంటుంది. సో దాన్ని ఒక 6 టన్స్ ఎక్కువ లోడింగ్ చేయటము ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇంజిన్ థ్రస్ట్. ఈ మామూలుగా అయితే LVM-3 సోఫార్ మనం 58 బార్ ప్రెషర్, కంబషన్ ఛాంబర్ ప్రెషర్ అని చెప్పి అంటాము. సో ఆ థ్రస్ట్ ఇచ్చే బార్ ప్రెషర్ 58 నుంచి ఇప్పుడు ఒక 2 పెంచాము మేము. సో దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు 60 బార్ ప్రెషర్ లో ఇది ఆపరేట్ అవుతుంది. సో వి గెట్ హయ్యర్ థ్రస్ట్. ఈ హయ్యర్ థ్రస్ట్ వల్ల మనకు కొద్దిగా పేలోడ్ పెరుగుతుంది. అదే విధంగా మనకు ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఉంది. ఇప్పుడు C25 అంటే క్రయోజనిక్, C ఫర్ క్రయోజనిక్ 25 టన్స్ ప్రొపెల్లెంట్. వెన్ వి సే ప్రొపెల్లెంట్ అన్నప్పుడు మామూలుగా ఈ రాకెట్ సంస్థలలో మనం ఇంధనము అండ్ ఆక్సిడైజర్, సో ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ కలిపి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన రాకెట్లు మనం స్పేస్ లోకి పంపిస్తున్నాం. అబౌవ్ 100 కిలోమీటర్స్ ఈ స్పేస్ ఏరియా, అక్కడ మనకు ఆక్సిజన్ కానీ అట్మాస్ఫియర్ కానీ ఉండదు. సో మనం కంబషన్ కోసం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆక్సిజన్ మనం వెంట తీసుకెళ్లాలి. సో ఈ వెన్ వి సే ప్రొపల్లెంట్ ఇట్ ఈస్ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్. ఈ C25 టన్స్ బదులు కూడా ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 29 టన్స్, అక్కడ కూడా ఒక 4 టన్స్ 3.6 టన్స్ ప్రొపల్లెంట్ అడిషనల్ గా మనం లోడ్ చేసి ఎక్కువ డ్యూరేషన్, ఎక్కువ టైం మనం ఈ స్టేజ్ 3ని కూడా మనం బర్న్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ విధంగా అటువంటి ప్లస్ ఇంకోటి ఏమిటంటే మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ కూడా మనం లైట్ మెటీరియల్స్, లైట్ అలాయ్స్, కాంపోజిట్స్ అండ్ దాని తర్వాత మనకి ఈ కాంపోనెంట్స్, కంట్రోల్ కాంపోనెంట్స్ కూడా ఇప్పుడు హైడ్రాలిక్స్ నుంచి ఎలక్ట్రికల్ ఇటువంటి చేంజెస్ కూడా మేము ప్రతిసారి చేస్తూ ఉంటాం. ఈ ఇంప్రూవ్మెంట్స్ వల్ల కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇంప్రూవ్మెంట్ కి మనకు శాటిలైట్ యొక్క పేలోడ్ యొక్క కెపాసిటీ, సామర్థ్యం పెంచుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు పంపిస్తున్నటువంటి ఈ రాకెట్ లో ఈ కారణాల వల్ల మనకు ఆ 400 kg దొరికింది ఒకటి. ప్లస్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ సిన్స్ శేషగిరిరావు గారు యాడ్ చేశారు కాబట్టి, సో ఇన్ జనరల్ GTO అనేది 170/36,000 కిలోమీటర్స్ తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 30,000 కిలోమీటర్ తీసుకెళ్తున్నాం. సో అక్కడ దాని వల్ల కూడా మనకు పేలోడ్ గెయిన్ వచ్చింది. మనకు ఆ 4,000 కి పైన వచ్చినటువంటి గెయిన్ లో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఆ 30,000 నుంచి 36,000 కి ప్లస్ 170 కూడా సర్క్యులర్ గా మొత్తం 36 చేయడానికి ఈ పేలోడ్ మన సాటిలైట్ లో ఉన్నటువంటి ఇంధనాన్ని ప్రొపల్లెంట్ వాడతాము. సో టోటల్ గా మనం 36,000 సర్క్యులర్ ఆర్బిట్ ఆన్ ద ఈక్వేటర్ అట్ ది లాంజిట్యూడ్ ఆఫ్ 74 ఫేసింగ్ ఆన్ ద ఇండియా మ్యాప్. ఎప్పుడు అది మన ఇండియాని చూస్తూ ఉంటుంది. అండ్ సరౌండింగ్ 1,500-2,000 కిలోమీటర్స్ కూడా. సో దీస్ ఆర్ ది మేజర్ మోడిఫికేషన్స్ వల్ల మనకు ఈ పేలోడ్ మనకు గెయిన్ వచ్చిందండి. ఓకే, రైట్. మూర్తి గారు, భారీ ఉపగ్రహాలు పంపడానికి ఏరియన్ స్పేస్ ఎక్స్ వంటి విదేశీ లాంచర్లపై ఎందుకు ఆధారపడాల్సి వచ్చేది? LVM-3 రాకెట్ తో ఆ అవసరం తీరినట్టేనా? తీరినట్లే అనుకోవచ్చండి. ఇవాళ మీరు అందరూ కూడా మనందరం కూడా దీన్ని బాహుబలి అంటున్నాం కదా. ఇది ఒక చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యి బాహుబలి అయినట్టుగానే మనం ప్రాథమిక దశలో 50, 60, 70 కేజీల రాకెట్ శాటిలైట్ ని పంపించడానికి ఒక SLV, ఆ తర్వాత పెంచింది ASLV, ఆ తర్వాత PSLV, ఆ తర్వాత GSLV చేస్తూ వచ్చాం. సో అంటే ఒక్కొక్క స్థాయిలో ఈ రాకెట్ సామర్థ్యం పెరిగి ఎక్కువ బరువైన ఉపగ్రహాన్ని తీసుకెళ్లే సామర్థ్యతని మనం భారతదేశంగా పొందాం. కానీ ఎప్పటికప్పుడు మన సామర్థ్యానికి మించిన పెద్ద శాటిలైట్లు కూడా లాంచ్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఇది వరకు చాలా సార్లు ఏరియన్ స్పేస్ నుంచి 2 టన్నుల కంటే
ఎక్కువ బరువున్న ఉపగ్రహాలన్నిటికీ ఏరియన్ స్పేస్ వాడారు. నాకు తెలుసుండి ఒక్కసారి అనుకుంటా మొన్న ఈ మధ్యనే స్పేస్ ఎక్స్ నుంచి ఒక లాంచ్ జరిగింది. అది కూడా నాకు తెలిసినంతలో చివరి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఫారిన్ కంట్రీ లాంచ్ అవుతుంది. ఇప్పుడు మన సామర్థ్యమే ఇప్పుడే చెప్పినట్టుగా ఆల్రెడీ 4000 టన్నులకు వచ్చింది, ఇప్పుడు 4400కు వస్తుంది, త్వరలో 6500 అవుతుంది. అండ్ గగన్యాన్ వచ్చే సమయానికి 7.5-8 టన్నుల స్థాయికి మనం పెరుగుతాం. అందువల్ల ఇక మీదట మనం బయట దేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. అది మన అవసరాలకి ఉపయోగపడడం మాత్రమే కాకుండా వేరే వాళ్ళ ఉపగ్రహాలని మనం ప్రయోగించడానికి కూడా, ఇప్పుడు చెప్పానే బ్లూ బర్డ్ శాటిలైట్ అని 6.5 టన్నుల ఉపగ్రహం మనం కమర్షియల్ బేసిస్ లో అమెరికా శాటిలైట్ ని లాంచ్ చేయబోతున్నాం 2-3 నెలల్లో. సో అలాగే ఇది కొంచెం బాగా ఇప్పుడు 8 అయ్యాయి. ఎక్కువ పరీక్షలు అయిన కొద్దీ ఎక్కువ రిలయబిలిటీ వస్తుంది. ఎక్కువ రిలయబిలిటీ వచ్చిన కొద్దీ ఎక్కువ మంది కస్టమర్స్ మన దగ్గరికి రావడానికి ఉత్సాహం చూపిస్తారు. మనం ఎంతలా చూసినా కూడా స్పేస్ ఎక్స్ వచ్చిన తర్వాత ఏరియన్ స్పేస్ కంటే చాలా తక్కువ అయ్యే లాంచ్ కాస్ట్లు అయినా కూడా వాళ్ళకంటే కూడా మనం తక్కువ స్థాయిలో తక్కువ రేట్లో ఇవ్వగలం. అందువల్ల దీని ద్వారా ఇది మన స్వయం సమృద్ధి స్వావలంబన మాత్రమే కాకుండా అంతర్జాతీయ రాకెట్ మార్కెట్ లో మనం మన వాటాని పెంచుకోవడానికి తక్కువ రేట్లో, తక్కువ కాంట్రాక్ట్ వాల్యూలో ఎక్కువ ఉపగ్రహాలని ఇతర దేశాలని ప్రయోగించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా ఇది ఎంత ప్రయోజనకరం అండి? ఆర్థికంగా చాలా ప్రయోజనకరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఇదే ఉపగ్రహాన్ని ఫారిన్ శాటిలైట్ ఏరియన్ ఆర్ స్పేస్ ఎక్స్ లో లాంచ్ చేసే దాని కాస్ట్ లో మనం 50-60 మహా అయితే 70% కాస్ట్ లో మనం లాంచ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ 40-50% మనకి లాభం మిగిలినట్టే. అది మనకి ప్రత్యక్షంగా కనపడే ఉపయోగం. రాను ఈ పరీక్షలు విజయవంతం అయిన తర్వాత వేరే ఉపగ్రహాలు వచ్చినప్పుడు అది మనకి కమర్షియల్ కాంట్రాక్ట్స్ అవుతాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి రాబడి కూడా ఉంటుంది. సో ఒకటి మన ఖర్చు తగ్గుదల, 2 రాబడి పెరుగుదల. ఈ 2 విధాలుగా చూస్తే ఇది భారతదేశానికి ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా వేయబోయే ప్రస్థానంలో ఒక మొదటి మెట్టు. ఓకే, దానివల్ల అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఓకే, వెంకటనారాయణ గారు, LVM-3ని 3 దశల రాకెట్ గా చెప్తున్నారు. ఈ 3 దశలు అంటే సాలిడ్, లిక్విడ్, క్రైజోనిక్ స్టేటస్ లో వాడే ఇంధనాలు, స్టేజెస్ లో వాడే ఇంధనాలు, వాటి ప్రాధాన్యత ఏంటి? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మామూలుగా రాకెట్ లో వాడే వాటిని ప్రొపెల్లెంట్స్ అంటారు. ప్రొపెల్లెంట్ అనగా ఫ్యూయల్, ఆక్సిడైజర్ కలిపి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ రాకెట్ లో కూడా 3 రకాలటువంటి ప్రొపెల్లెంట్స్, సాలిడ్, 2 మనకు మన LVM-3 రాకెట్ కనుక చూసినట్లయితే కింద మనకు 2 సైడ్ల బూస్టర్స్ ఉంటాయి, మధ్యలో కోర్ ఉంటుంది. ఈ 2 సైడ్ల ఏవైతే మనకు బూస్టర్స్ ఉన్నాయో అవి సాలిడ్ ప్రొపెల్లెంట్, మధ్యలో ఉన్నటువంటిది కింది భాగం లిక్విడ్ ప్రొపెల్లెంట్, పైన ఉన్నటువంటిది క్రయో ప్రొపెల్లెంట్ ఉంటుంది. దానిపైన మనకు పెద్దగా మనకు బల్బ్ మరియు కనిపిస్తున్నటువంటిది అది పేలోడ్ ఫేరింగ్ లేకపోతే పేలోడ్ హీట్ షీల్డ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రొపెల్లెంట్, సాలిడ్ ప్రొపెల్లెంట్ లో ఫ్యూయల్ వచ్చేసేసి అల్యూమినియం పౌడర్, ఆక్సిడైజర్ గా వాడేదేమో అమోనియం పెర్క్లోరేట్ అని చెప్పి ఒక కెమికల్ వాడతారు. ఈ 2 పౌడర్స్ రూపంలో ఉన్న వాటిని HTPB, హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటేడైన్ అని చెప్పి ఒక బైండర్ తోటి వీటి రెండింటిని మిక్స్ చేసేసి ముందుగానే వీటిని సాలిడిఫై చేసి మనం కనుక దీపావళి రాకెట్ లో మనం ముందుగానే మనం పెట్టినట్టుగా మందు సామాగ్రి మనం పెట్టినట్టుగానే వీటిని ముద్దగా చేసి డ్రై చేసి ఈ సిలిండర్ లో మనం కాస్టింగ్ చేసి డ్రై చేసి వాటిని మనం ఇన్స్పెక్షన్ చేసి ఏ మాత్రం హోల్స్ లేకుండా, క్రాక్స్ లేకుండా చూసి ఉంచుతాం. అయితే ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్స్ యొక్క థ్రస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది బిగినింగ్. అందుకని చెప్పి మనకు బిగినింగ్ లో ఇప్పుడు 640 టన్స్ లాంచ్ వెహికల్ మనం అనుకుంటున్నాం. ఆ లిఫ్ట్ ఆఫ్ థ్రస్ట్ కోసం ఇది మినిమం. ఇప్పుడు లాంచ్ వెహికల్ 640 టన్స్ మీకు ఆ లాంచ్ ప్యాడ్ నుంచి పైకి వెళ్ళాలంటే 1.5 times మీకు థ్రస్ట్ రావాలి. అంటే అట్లీస్ట్ మినిమం 1100-1200 థ్రస్ట్ మీరు డెవలప్ చేస్తే గనకనే అది లిఫ్ట్ అవుతుంది, వెళ్ళగలుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో మనకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కానీ, మన గ్రావిటీ కానీ ఇవన్నీ మనం ఓవర్టేక్ చేయాలి.
సో అదే విధంగా ఇప్పుడు ఇవి ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ ఇవి అయితే డిసడ్వాంటేజ్ ఆఫ్ సాలిడ్ ప్రొపల్లెంట్ ఏంటంటే ఒక్కసారి మనం అంటించామంటే ఇది కంటిన్యూస్ బర్నింగ్, ప్రొపల్లెంట్ అయిపోయేంత వరకు అది బర్న్ అవుతుంది, మధ్యలో మనం షట్ ఆఫ్ చేయడానికి కుదరదు. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది సాలిడ్ ప్రొపల్లెంట్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ మిక్స్చర్ డిపెండెంట్ ప్రొపల్లెంట్ అనమాట. రెండోది లిక్విడ్ ప్రొపల్లెంట్స్ లో ఏంటంటే అక్కడ ఫ్యూయల్ వచ్చేసి UH25 అని చెప్పి అంటాం. సో యూనిఫైడ్ హైడ్రోజన్ అని చెప్పి ఫ్యూయల్ అది. N2O4 అని చెప్పి నైట్రోజన్ టెట్రాక్సైడ్ అనేది ఆక్సిడైజర్ గా పనిచేస్తాయి. ఈ రెండు మనం సపరేట్ ట్యాంక్ లో దీన్ని స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి మన కంబషన్ కోసం ద బ్యూటీ ఆఫ్ ఈ లిక్విడ్ ప్రొపల్లెంట్స్ ఏంటంటే హైపర్గోలిక్ అని చెప్పి అంటాం. మీరు దానికి ఇగ్నిషన్ ఏం అవసరం లేదు. ఈ రెండు ప్రొపల్లెంట్స్ కనుక మీరు ఒక దగ్గర తీసుకొచ్చి మీరు జస్ట్ మిక్స్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఇగ్నేట్ అవుతుంది, ఫైర్ అవుతుంది, అంటుకుంటుంది. సో దిస్ ఆర్ కాల్డ్ హైపర్గోలిక్. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం దీన్ని థ్రస్ట్ కట్ ఆఫ్ చేయొచ్చు, దాని తర్వాత కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు ఎక్కువ థ్రస్ట్ కావాలంటే తక్కువ థ్రస్ట్ కావాలంటే ఈవెన్ డ్యూరింగ్ ది ఫ్లైట్ అది రన్నింగ్ చేసే టైంలో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సాలిడ్ ప్రొపల్లెంట్ కి లిక్విడ్ ప్రొపల్లెంట్ డ్యూరేషన్, ఇప్పుడు ఎనీ సాలిడ్ ప్రొపల్లెంట్ వెదర్ ఇట్ ఈస్ 100 ton సాలిడ్ ప్రొపల్లెంట్ కానీ 200 కానీ 300 ఆఫ్ ఏరియన్ కానీ 300 క్లాస్ ఆఫ్ స్పేస్ షటిల్ కానీ ఏదైనా సరే ఏ మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్ 2 minutes ఉంటుంది. ఓకే. సో లిక్విడ్ అండ్ క్రయోకి డ్యూరేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ కంట్రోలబిలిటీ ఉంటుంది. అఫ్ కోర్స్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వాటి యొక్క డెవలప్మెంట్ కి అండ్ కంట్రోలింగ్ కాంప్లెక్సిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు క్రయోకి వచ్చిన తర్వాత అక్కడ ఫ్యూయల్ వచ్చేసి లిక్విడ్ హైడ్రోజన్. ద మీనింగ్ ఆఫ్ క్రయో ఈస్ వెరీ కోల్డ్. ఎనీ టెంపరేచర్ -100 అంతకంటే తక్కువ ఉన్నటువంటి ఎనీ పరిస్థితిని క్రయో టెంపరేచర్స్ అయితే క్రయో టెక్నాలజీ అంటారు. మనం లిక్విడ్ హైడ్రోజన్ వాడతాం, అది -253 degrees సెంటిగ్రేడ్ దగ్గర అది లిక్విఫై అవుతుంది. కాబట్టి ఆ టెంపరేచర్ లో దాన్ని మనం స్టోర్ చేసి లిక్విడ్ ఫామ్ లో మనం ఆ క్రయో స్టేజ్ లో ఉంచుతాం. అదే విధంగా ఆక్సిజన్ లిక్విఫై చేసేసి -183 degrees సెంటిగ్రేడ్ దగ్గర అది లిక్విఫై అవుతుంది, అక్కడ స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనకు ఇంకొక భాషలో మాట్లాడుకోవాలంటే కూడా ఈ మూడు ఇంకొకటి క్రయోలో మనకి ఇంకా లాంగ్ డ్యూరేషన్స్ ఆల్మోస్ట్ 10 to 12 minutes మీకు డ్యూరేషన్ మీకు ఈ క్రయో స్టేజ్ ని వాడచ్చు. ప్లస్ మామూలు మనకు మన లే మ్యాన్ మన భాషలో మాట్లాడుకోవాలంటే మైలేజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇప్పుడు వి కాల్ స్పెసిఫిక్ ఇంపల్స్. సో మనకు సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి క్రయోకి వెళ్తూ ఉంటే మైలేజ్ పెరుగుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే 1 kg మీరు సాలిడ్ తీసుకోండి, 1 kg లిక్విడ్ తీసుకోండి ప్రొపల్లెంట్, 1 kg క్రయో తీసుకోండి. సో మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక థ్రస్ట్, ఓకే లెట్ us say ఐఎమ్ పుట్టింగ్ ఏ థ్రస్ట్ ఆఫ్ సమ్ 5 kg ఫోర్స్ ఐఎమ్ అప్లయింగ్. ఈ 1 kg ఇవన్నీ ఒకేసారి మనం అంటు పెడితే ఎక్కువ ఇదే థ్రస్ట్ తోటి ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ సెకండ్స్ మండి థ్రస్ట్ పనిచేసేది క్రయో, తక్కువ వచ్చేది లిక్విడ్, అంతకంటే తక్కువ వచ్చేది సాలిడ్. అంటే మనం తీసుకెళ్లే 1 kgకి ఎక్కువ సేఫ్ బర్న్ చేసి ఎక్కువ థ్రస్ట్ ఇస్తుంది కాబట్టి మనకి ఎక్కువ పేలోడ్ ని మనం పైకి తీసుకెళ్లొచ్చు. సో ఫర్ ఎనీ GTO ఎనీ జియో స్టేషనరీ క్రయో టెక్నాలజీ క్రయో ప్రొపల్లెంట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎనీ టైమ్ యూ కెన్ కట్ ఆఫ్ కరెక్ట్ గా మన ఇంజెక్షన్ వెలాసిటీ మన ఇంజెక్షన్ యొక్క ఆర్బిట్ హైట్ వచ్చినప్పుడు మనం అక్కడ కట్ ఆఫ్ చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్. శేషగిరిరావు గారు, LVM-3 రాకెట్ ఇప్పటి వరకు నిర్వహించిన 7 మిషన్లలో కూడా 100% విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో అది మన నమ్మకాన్ని ఎలా పెంచుతూ వచ్చింది? మీరు బాహుబలి రాకెట్లో ఉన్నటువంటి వివిధ దశలను గనక చూసినట్టయితే ఈ S-200 అనేది PSLVలో అనేక సార్లు వాడున్నాం, దాని యొక్క రిలయబిలిటీ తెలుసు. అలాగే L-110 మోటార్ను కూడా చాలాసార్లు వాడున్నాం, దాని రిలయబిలిటీ తెలుసు. ఈ క్రయోజెనిక్ రాకెట్ మోటార్ను కూడా Mark 2లో వాడున్నాం, దాని రిలయబిలిటీ తెలుసు. దాదాపు ఈ యొక్క రిలయబిలిటీ యొక్క పరంపరను కనుక చూసినట్లయితే ఈ 7 రాకెట్ల యొక్క రిలయబిలిటీని కనుక చూసినట్టయితే ప్రతి రాకెట్ ప్రయోగం అయిన తర్వాత S-200 మన
ఈ బాహుబలి రాకెట్కి LVM-3 రాకెట్కి ఇరుపక్కల భుజకీర్తుల్లాగా ఉన్నటువంటి S-200 ఎలా పనిచేసినవి, అవి అంటించగానే మ్యాక్సిమం థ్రస్ట్ రావటానికి ఎంత సమయం పట్టింది, మనం అనుకున్నట్టుగా ఎన్ని సెకండ్లు అవి ప్రజ్వలించినవి, ఆ ప్రజ్వలించినప్పుడు ఎంత థ్రస్ట్ ఇవ్వగలిగింది, అదేవిధంగా L-110లో కూడా ఇటువంటి థ్రస్ట్ ఎలా ఎన్ని సెకండ్లు జనరేట్ చేయబడింది, ఎంత మ్యాక్సిమం థ్రస్ట్ వచ్చింది, అది ఎంత దూరం సస్టైన్ అయింది, అంటే ఎన్ని సెకండ్లు సస్టైన్ అయింది, ఆ తర్వాత C-25 ఎలా మరి పనిచేసింది అనేది ఇది నిరంతర ప్రక్రియ. ఈ డేటా అంతా ఎంత డేటా వస్తుంది అంటే మనకి టెలిమెట్రీలో ఒక్కొక్క టెలిమెట్రీ ఒక MBPS అంటాం, 1 MBPS అని, అంటే మెగాబిట్స్ పర్ సెకండ్. అలాంటివి 2 MBPS 2 ఛానల్స్ ఉంటాయి, 1 MBPS 2 ఛానల్స్ ఉంటాయి. ఈ విధంగా చూసినట్టయితే ప్రతి సెకండ్కి 6 MBPS డేటా వస్తుంది. ఈ ప్రయోగంలో ఈ యొక్క ద్రవ ఇంధనాలు, మరి ఘన ఇంధనాలు, క్రయోజనిక్ ఇంధనాలు ఎలా పనిచేసినవే కాకుండా ఎలక్ట్రానిక్స్ ఎలా పనిచేసింది, నావిగేషన్ గైడెన్స్ కంట్రోల్ ఎలా పనిచేసింది, ఈ కంట్రోల్ చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న కంట్రోలుకు సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ కావాలా లేదా మనం అనుకున్నట్టుగా పనిచేసినాయి అనేది నిరంతర ప్రక్రియ. మనం 7 రాకెట్లు ప్రయోగించి చూసామనుకున్నాం కదా, ఈ 7 రాకెట్లు LVM-3లో ఈ డేటా అంతా క్షుణ్ణంగా పరిశీలించి దాని యొక్క కంక్లూషన్ని దీని యొక్క మనం ప్రయోగించబోయే LVM-3 M5లో వాడతారనమాట. అంటే ఆన్బోర్డ్ ప్రోగ్రామింగ్లో చిన్న కరెక్షన్లు చేయాల్సి వచ్చినా లేదా కక్ష్య సాధించటంలో ట్రాజెక్టరీని కొంచెం మార్చుకోవాల్సి వచ్చినా ఇవన్నీ చేస్తారనమాట. సో ఈ పరంపర ప్రత్యేకంగా ఈ రాకెట్ మోటార్స్ తర్వాత లాంచ్ వెహికల్స్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విజయం సాధించడం అతి తేలికగా సాధించవచ్చు పరంపరను బట్టి అని మనం అనుకోవచ్చు అనమాట. ఇది ముఖ్యంగా చూసినట్టయితే ముందు S-200ని ప్రజ్వలింపజేస్తారు. చేసిన తర్వాత ఒక 106 సెకండ్ల తర్వాత మధ్యలో ఉన్నటువంటి L-110 మోటార్ని ప్రజ్వలింపజేస్తారు. ఆ తరువాత ఏమవుతుందంటే ఈ పక్కనున్నటువంటి S-200 మోటార్సు ఆ ఇంధనం కాస్త దాదాపు 130 సెకండ్లు వచ్చేసరికి అయిపోతుంది. ఇంధనం అయిపోయిన తర్వాత ఆ 2 పక్కల ఉన్నాయి ఎంటీ బ్యారల్స్ కాబట్టి వాటిని వదిలేస్తుంది. అది S-200 సపరేషన్స్ అంటాం. ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఉష్ణ కవచం ఉంటుంది. ఆ ఉష్ణ కవచం మన యొక్క ఈ భూ వాతావరణం దాటిన తర్వాత ఉష్ణ కవచంతో పని లేదు. సో భూ వాతావరణం దాటినాక కూడా ఉష్ణ కవచం ఉందంటే మన డెడ్ వెయిట్ మోసుకుపోతున్నట్టే. అందువలన భూ వాతావరణం దాటినాక ఉష్ణ కవచాన్ని వదిలేస్తారనమాట. ఆ ఉష్ణ కవచం వదిలేసే దాదాపు 110 కిలోమీటర్ల ఎత్తులో వదిలేస్తారు. ఆ తర్వాత L-110 ఇంధనం మండుతూ ఉంటుంది కదా, ప్రజ్వలింపజేస్తాం అనేది, అది దాదాపు 300 సెకండ్ల దాకా జరుగుతూ ఉంటుంది. ఆ 300 సెకండ్లు అయ్యేసరికి దాంట్లో ఉన్న ఇంధనం అయిపోతుంది. అవ్వంగానే ఆ L-110 మోటార్ని వదిలేస్తారు. దాదాపు అప్పుడు 166 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపు సెకండ్కి 4 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగం ఉంటుంది. ఆ తర్వాత క్రయోజెనిక్ మోటార్ C-25ని ప్రజ్వలింపజేస్తారు. అది 307 సెకండ్ల దగ్గర నుంచి దాదాపు 950 సెకండ్ల దాకా ప్రజ్వలిస్తుందన్నమాట. అప్పుడు 4 కిలోమీటర్ల పర్ సెకండ్ ఉన్న వెలాసిటీ దాదాపు 10 కిలోమీటర్ల దాకా వెళుతుందన్నమాట. ఈ ఆల్టిట్యూడ్ కూడా 170 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడ 170 కిలోమీటర్లు వచ్చి తర్వాత ఈ యొక్క పరిధి 170 × 29,000 కిలోమీటర్లు అనుకున్నప్పుడు తర్వాత వెలాసిటీ 10 కిలోమీటర్లు పర్ సెకండ్ 10.1 కిలోమీటర్లు పర్ సెకండ్ అయినప్పుడు ఈ శాటిలైట్ని అక్కడ కక్షలో విడిచిపెట్టడం జరుగుతుందన్నమాట. ఇది కూడా భూమి మీద మనం టెస్ట్ చేసుకుంటాం. రాకెట్ని మండించకపోయినా కూడా ఆన్బోర్డ్లో ఉన్న సాఫ్ట్వేర్ని ఒకదాని తర్వాత సిమ్యులేటెడ్ మోడ్లో చెక్ చేస్తూ ఇవన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయా లేవా అని పరీక్షించిన తరువాతే ఈ రాకెట్ యొక్క ప్రయోగానికి సన్నద్ధం అవుతారు. కాబట్టి
ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తుంది. ఓకే, రైట్. మూర్తి గారు, ఈ ప్రయోగం ద్వారా CMS-03 ఉపగ్రహాన్ని పంపుతున్న భూస్థిర కక్ష్య ప్రత్యేకత ఏంటి? ఈ ఉపగ్రహం భూమి నుంచి ఎంత దూరంలో ఉంటుంది? ఈ ఉపగ్రహం ఇదనే కాదు, ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినా జనరల్ గా భూమి నుంచి 36,000 కిలోమీటర్లు, ఖచ్చితంగా చెప్పాలంటే 35,786 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్షలో ఉంటుంది. కానీ ఈ ఉపగ్రహం ఇవాళ ప్రయోగం ద్వారా వెళ్లేది ఇంతకు ముందు మన సహచరులు చెప్పినట్టుగా 179,29,000 అండాకార కక్ష, అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఉంటుంది. దాన్ని ఆన్ బోర్డ్ లో ఉన్న థ్రస్టర్స్ ని మళ్ళీ ప్రయోగిస్తూ దాని కక్షని పెంచుకుంటూ వెళ్లి చివరికి 36,000 by 36,000 అంటే పూర్తిగా ఒక 36,000 సర్క్యులర్ ఆర్బిట్ లో తిరిగేలాగా చేస్తారు. అంటే అది మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే అర్జునుడు చేసిన మత్స్య యంత్రం లాగా, ఆ పైన మత్స్య యంత్రం ఇలా రౌండ్ గా తిరుగుతుంటుంది, మన మీదే ఉన్నట్టు ఉంటుంది. అలాగా ఆ స్థాయికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఉపగ్రహం యొక్క కక్ష వేగం ఆ అక్షాంశం వద్ద భూమి యొక్క భ్రమణ వేగానికి సరిపోతుంది. అంటే సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఇంచుమించు భూమి ఉపగ్రహము కూడా ఒకే దిశలో ఒకే వేగంతో తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అందువల్ల మన మీద ఎప్పుడూ ఆ ఉపగ్రహం ఉన్నట్టే ఉంటుంది. ఎప్పుడు మన తల మీద ఆ ఉపగ్రహం ఉండడంతో, మన తల అంటే మన భారతదేశం, ఈ ఉపగ్రహంలో అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం అప్ లింకింగ్ డౌన్ లింకింగ్ చేసుకోవడానికి అది ఎప్పుడూ మనకి అందుబాటులో ఉన్నట్టుగా అవుతుంది. ఇందులో ఉన్న ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ శాటిలైట్ లో మన భారతదేశం ఒక్కటే కాకుండా చుట్టూరా మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెప్పండి మూర్తి గారు, చెప్పండి. రైట్. శేషగిరిరావు గారు, LVM-3 రాకెట్ కు భారతదేశ ప్రతిష్టాత్మక మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రయోగం గగన్యాన్కు ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రయోగం గగనయానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన యొక్క LVM-3లో ఉన్నటువంటి రాకెట్లు S-200, S-110, C-25 దివ్యంగా పనిచేసినాయి అంటే ఆ అన్ని మోటార్లు గగనయాన్ కూడా వాడుకోవచ్చని చెప్పవచ్చు. అది ప్రథమంది. కానీ దీంట్లో ఒక చిన్న మార్పు చేస్తారనమాట. ఏంటంటే, మనం బోయింగ్లో ఎయిర్క్రాఫ్ట్లో పయనిస్తున్నప్పుడు బోయింగ్ యొక్క రిలయబిలిటీ ఎంతంటే 99.99%. అంటే ఒక మానవుడు భూమి మీద ఉన్నప్పుడు అతని యొక్క ప్రమాదం న్యాచురల్గా ఉన్న ప్రమాదాలు ఏంటండి? భూమి మీద ఉన్నప్పుడు ఏదో పిడుగు పట్టమో, లేకపోతే ఇంకేదైనా వరదలు రావటం, ఇంకేదన్నా ప్రమాదాలు జరగటం, అవి ఎంతంటే 10 లక్షల్లో ఒకళ్ళకి అలాంటి ప్రమాదం జరుగుతూ ఉంటుంది నిత్యం. కాబట్టి మానవుణ్ణి తీసుకువెళ్ళటానికి ఏ వాహనం వాడినా కూడా ఈ ప్రమాద స్థాయి అంతకు మించి పెరగకూడదు, అంతకన్నా తక్కువ ఉండొచ్చు. 10 లక్షల్లో ఒకళ్ళకి మామూలు న్యాచురల్ స్వాభావికమైనటువంటి ప్రభావితం ఉంది. మరి 10 లక్షలకు బదులు ఒక 20 లక్షలలో ఒకటికి అనుకోండి, అప్పుడు ఇంకా దాని రిలయబిలిటీ ఎక్కువ అనమాట. అందువలన ఈ యొక్క LVM-3ని గగనయానికి వాడాలి అంటే హ్యూమన్ రేటెడ్గా మారుస్తారు. హ్యూమన్ రేటెడ్ అంటే ఏంటంటే, ఏదైనా కొన్ని వ్యవస్థలు, సబ్సిస్టమ్స్ ఏదైనా పనిచేయటం మానేస్తే రాకెట్ గనక ప్రయోగానికి ప్రయాణానికి భగ్నం గనక జరిగేట్టుగా ఉంటే అలాంటి సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్స్ని రిడెండెన్సీ పెట్టుకుంటూ వస్తారు. అలా రిడెండెన్సీ అంటే ఒకటి కాకపోతే ఇంకొకటైనా పనిచేస్తుంది అని అలా రిడెండెన్సీ పెంచి ఈ రాకెట్ని మానవులని తీసుకెళ్ళటానికి రిలయబిలిటీగా మార్చటాన్ని హ్యూమన్ రేటెడ్ వెహికల్ అంటారు. కాబట్టి ఈ LVM-3 M5ని యథావిధంగా మానవులను తీసుకువెళ్ళటానికి వాడరనమాట. హ్యూమన్ రేటెడ్గా చేసిన మార్పులను చేసిన రాకెట్నే వాడతారు. అవి మనం అందువలన అలాంటి మార్పులు చేసినప్పుడు డైరెక్ట్గా మానవులను పంపించి టెస్ట్ చేసే కన్నా కూడా మానవులను తీసుకెళ్లేటువంటి క్యాప్సూల్ ఉంటుంది. అంటే వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ఒక బాక్స్ ఉంటుందన్నమాట, ఛాంబర్. ఆ ఛాంబర్ని
మానవరహితంగా ముందు ప్రయోగిస్తారు. ఇదే LVM-3ది హ్యూమన్ రేటెడ్ కెపాసిటీకి పెంచిన తర్వాత మనుషులు లేకుండా ఆ మానవులు ప్రయోగించే ఛాంబర్స్ను పెట్టి దాదాపు 2 ప్రయోగాలు చేస్తారు, 2 కానీ 3 కానీ. సో గగనయాన్లో మొట్టమొదటి ప్రయోగాలు మానవరహిత ప్రయోగం. కాబట్టి ఈ యొక్క సక్సెస్ తర్వాత ఈ రాకెట్స్ పెర్ఫార్మెన్సు ఇవన్నీ ఈ మానవరహిత ప్రయోగాలకి ఉపయోగించే మోటార్లు కాబట్టి ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. హ్యూమన్ రేటెడ్గా మార్చినా కూడా సక్రమంగా పనిచేస్తాయని చెప్పుకోవడానికి వీలవుతుందన్నమాట. ఓకే. అంతేకాదు ఈ గగనయానికి ఈ బాహుబలి రాకెట్కు పైన మీకు తెలుసు ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో ఎవరైనా ఎయిర్ క్రాఫ్ట్లో మరి దాన్ని టేకాఫ్ తీసుకుని వాళ్ళు నిర్వర్తించే పనుల్లో టేకాఫ్ అయిన తర్వాత ఎటువంటి ప్రమాదాలు ఉన్నా కూడా ఏం చేస్తారంటే ముందు ఆ పైలట్ పారాచూట్ ద్వారా ఇజెక్ట్ అయిపోతాడు, ఏది ఏరోప్లేన్ గనక ప్రమాదం ఉంటే. అలాగే ఈ LVM-3 బాహుబలి రాకెట్ను కూడా మానవ సహితంగా ప్రయోగించేప్పుడు ఈ మధ్యలో రాకెట్కి ఏదైనా ప్రమాదం ఏర్పడితే మానవులకు ఇబ్బంది లేకుండా తీసుకువెళ్ళాలి కాబట్టి మానవుల్ని ఇజెక్ట్ చేయటానికి అబార్ట్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ అబార్ట్ సిస్టమ్ పైన ఈ మనం ఇప్పుడు ఈ శాటిలైట్ పెడుతున్నాం కదా, అక్కడ అబార్ట్ సిస్టంతో పాటు ఈ యొక్క మానవులను తీసుకువెళ్లే ఛాంబర్ను కూడా అక్కడ ఉంచుతారనమాట. కాబట్టి మానవులను తీసుకెళ్లే వెహికల్ LVM-3 టైప్ది అయినా కూడా 2 మార్పులు ఉంటాయి. ఒకటి ఏంటంటే హ్యూమన్ రేటెడ్ వెహికల్, రెండోది ఏంటంటే రాకెట్లో ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ మానవుల్ని ఇజెక్ట్ చేసేయాలి, అంటే సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యేట్ చేయడం. దానికి అబార్ట్ కాంపోనెంట్లు ఉంటాయన్నమాట, అది యాడ్ చేస్తారు. కాబట్టి అవన్నీ ప్రత్యేకమైన టెస్టుల ద్వారా టెస్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ ప్రజ్వలిన మోటార్లు మాత్రం యథావిధిగా అక్కడ పనికొస్తాయి. ఓకే, రైట్ సార్. వెంకటనారాయణ గారు, భవిష్యత్తులో LVM-3 రాకెట్ సామర్థ్యాన్ని 10,000 కిలోల వరకు పెంచడానికి ఇస్రో కృషి చేస్తోందని సమాచారం. అది సాకారం అయితే భవిష్యత్తులో ఎలాంటి మిషన్లను చేపట్టవచ్చు? ఎస్, ఇప్పుడు మన మాట్లాడుకున్నట్టుగా ఈ రోజు ఉన్నటువంటి బాహుబలి యొక్క రాకెట్ కెపాసిటీ ఈ రోజు 4,000 నుంచి 4,400 kgs. దాని తర్వాత ఇంకా ముందు ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ మనం మధ్యలో కోర్ స్టేజ్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి L-110 లిక్విడ్ స్టేజ్ మనం తీసేసి దాని బదులు కనుక మనం సెమీ క్రయో ఇంజిన్ కనుక మనం పెట్టేట్లయితే మనం ఒక పేలోడ్ గెయిన్ అవుతాం. అదే విధముగా C-25 అనే 25 టన్స్ ప్రొపల్లెంట్ బదులు 32 టన్స్ మనం ప్రొపల్లెంట్ లోడ్ చేస్తే ఎక్కువ డ్యూరేషన్